వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈయన తెరాలి ప్రాంతంలో ఉంటూ చక్రం తిప్పాడు. మొన్నటి లిక్కర్ స్కామ్ జరిగిన టైంలో తెనాలి చాలా పవర్ఫుల్ కేంద్రంగా పనిచేసింది. గతంలో ఒకసారి డిబేట్లో ఆ ప్రాంతంలో ఏం జరిగిందని చెప్పాను నేను. ఇప్పుడు దాని గురించి మళ్ళీ చెప్పేంత టైం వేస్ట్ కాదు. కానీ తెనాలి ప్రాంతంలోని వైసీపీ నేతలు కొంతమంది చాలా యాక్టివ్గా పనిచేశారు. అయితే కొడాలి శ్రీనివాసరావు ఏం చేశాడంటే ఈ జయచంద్రారెడ్డి అనే టీడీపీ నేతతో ఉన్న సంబంధాలు ఫ్రెండ్షిప్తో ఈ కుటీర పరిశ్రమని ఇంపోర్ట్ చేశాడు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. వీళ్ళకి గాడ్ ఫాదర్ ఎవడయ్యా అంటే విజయవాడకు చెందిన జనార్దన్. ఈ జనార్దన్ ఇక్కడ నుంచి ములకల చెరువు వెళ్ళి అక్కడ ముందు తయారు చేయడం మొదలెట్టాడు. వీళ్ళని కలుపుకొని అక్కడ 2 వైన్ షాపుల్లో అమ్మడం మొదలెట్టాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా అటు తెనాలి నుంచి ఇటు విజయవాడ వచ్చి మొత్తం ఇది ఒక టీం, ఇది ఒక చిన్న సైజు మాఫియా. పెద్ద మాఫియా తాడేపల్లి సెంటర్గా అది నడుస్తుందిలే. తాడేపల్లి గైడ్ లైన్స్లో అది అబ్బో అది మామూలు మాఫియా కాదు. అయితే దాని నీడలో దాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ అండదండలతో ఎక్కడన్నా ఏదైనా చిన్న పట్టుబడినా కూడా మా ప్రభుత్వమే అని చెప్పుకునే ఈ రకంగా చేసుకుంటూ మొత్తంగా లాక్కొచ్చారు. ఇప్పుడు ఇందులో ఏవన్గా ఉన్న ఇప్పుడు నేను చెప్పిన ఈ జనార్దన్, అద్దేపల్లి జనార్దన్, ఈయన దగ్గర ఇవాళ ఏకంగా ఒక డంపు దొరికింది. ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేస్తే స్పిరిట్ డ్రమ్ములు, ఖాళీ సీసాలు, ఇంకేవో దొరికాయి. తీరా చూస్తే ఈయన ఎక్కడున్నాడు తెలుసా? సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాలోనే ఎందుకున్నాడు? సింపుల్. లిక్కర్ స్కామ్ మూలాలు ఎక్కడున్నాయి? సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్ చేసి ఆరితేరిన వాళ్లే కదా ఏపీలో లిక్కర్ స్కామ్ నడిపింది. ఇది పేరు నేను చెప్పవసరం, తెలుసు. అక్కడున్నాడు ఈ మనిషి. ఎవరి అండదండలు ఉన్నాయో చూసుకోవచ్చు. సో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లిక్కర్ స్కామ్లో తలమునకలై ఉన్నారు. ఆ కూసాలు కదులుతున్నాయి, డొంకలు కదులుతున్నాయి. ఇదంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం మనం. ఇక్కడ పాయింట్ అల్లా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అంటే ఎమ్మెల్యేతో సమానం. అతనికి టికెట్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? తెలియక ఇచ్చారా? తెలియకపోవడానికి అదేం చిన్న వ్యాపారం కాదు. తెలియకపోవడానికి అతనే చిన్న వ్యక్తి కాదు. తెలియకపోవడానికి అతను ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాడో ఆ వ్యక్తి చిన్న నాయకుడు కాదు. వైసీపీలో చాలా పెద్ద నాయకుడే. పైకి పసుపు కండువా కానీ కప్పుకునేది మాత్రం అంతా వైసీపీ కండువాలే, బయటకు కనపడకుండా. సో ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు అని అంటే ఎంత కళ్ళు మూసుకొని పోయి ఉండవచ్చు. ఇది నేను అంటున్న మాట కాదు, పార్టీ నేతలే, పార్టీ కార్యకర్తలే అంటున్న మాట. ఈ చేసిన ఈ తప్పుల వల్ల ఇప్పుడు కోతికి కొబ్బరికాయ దొరికింది. ఈ కోతి అంటే నేను చెప్పవసరం లేదు. తెలుగుదేశం పార్టీ చేసిన ఈ పొరపాటు వల్ల ఇప్పుడు సీరియస్ అయ్యారు. అతన్ని సస్పెండ్ చేయమన్నారు, కేసులు పెట్టమన్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు బాగానే ఉంది. కానీ 16 నెలలుగా ఏం జరిగింది? 16 నెలలుగా ఈ వ్యక్తి గురించి ఎందుకు ఆలోచించలేదు? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ మీద అత్యంత వేగంగా దర్యాప్తు చేస్తున్న సిట్టు ఒకవైపు చేస్తుంటే ఇలాంటి వ్యక్తులు జయచంద్రారెడ్డి, లేకపోతే సురేంద్రనాయుడు, లేకపోతే కొడాలి శ్రీనివాసరావు, లేకపోతే అద్దేపల్లి జనార్దన్ రావు, ఇలాంటి వాళ్ళు నడిపిన మాఫియా ఎందుకు బయటికి రాలేదు? వీళ్ళ చేతులకు ఎందుకు అరదండాడు పాలలేదు? వీళ్ళు ఎందుకు తప్పించుపోయారు? వీళ్ళు ఎందుకు జైలుకి వెళ్ళలేదు? అసలు ఇలాంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారు? అందుకే అంటున్నా నేను, కోతి కొబ్బరికాయ దొరికిందని. కోతి కొబ్బరికాయ దొరకడం కాదు, తీసుకెళ్ళి ఇచ్చారు కోతికి, మీరే ఆడుకోండి అని. ఇప్పుడు ఆడేసుకుంటున్నారు వాళ్ళు.
ఎక్కడో ఒకడో ఇద్దరో ఇలాంటి వాళ్ళు చేసే పనులకి బలవ్వాల్సిందే, అనుభవించాల్సిందే. ఏం చెప్తారు సమాధానం ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, లేకపోతే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారు చెప్తాడా? ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? తెలుగుదేశం పార్టీకి ఒంటి నిండా ఇప్పుడు లిక్కరు కంపు కొడుతోంది. చేసింది ఒక్కడా ఇద్దరా పక్కన పెట్టండి. ఓ రెడ్డి గారు ఉన్నారు, ఓ చౌదరి గారు ఉన్నారు అందులో, ఆ చేసిన మాఫియాలు. కంపు కొడుతోంది ఒంటి నిండా లిక్కర్ కంపు.